నమస్తే. దేశవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. చాలా చోట్ల సారవంతమైన చర్చ నడుస్తుంది. ఈ నెల 24 తారీఖు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో, దళిత క్రిస్టియన్లు ఆ అంశంపై హిందూ దళితులు క్రిస్టియన్లోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారు. ఏంది ఆ ఎస్సీ హోదా కోల్పోవడం అంటే, షెడ్యూల్డ్ కాస్ట్కు సంబంధించిన రిజర్వేషన్లు ప్లస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి వాళ్ళు తప్పించుకోవడం, అంటే వాళ్ళకు వర్తించదు. ఇక చాలా చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే దళిత క్రిస్టియన్లు ఏమంటారు అంటే, క్రిస్టియన్ మతంలోకి పోయినా కానీ మమ్మల్ని గట్లనే చూస్తున్నారు, పెద్ద ఏం మార్పు లేదని చెప్తా ఉన్నారు. మాట్లాడదాం ఇదే అంశంపై. ఓయి శంకర్ గారు ఉన్నారు. చాలా అంశాలపై అవగాహన ఉంది, అద్భుతంగా మాట్లాడతారు. సామాజిక అంశాలపై కూడా చాలా అధ్యయనం చేసినోడే, ఉద్యమాలు చేసినోడే. ఉస్మానియా సాక్షిగా. బాగున్నారా? ఫైన్. కొంచెం మీలో ఫైర్ ఏదో తగ్గినట్టుంది. తగ్గలే. తగ్గించుకున్నారా? తగ్గించుకోలే. టీఆర్ఎస్ ప్రభుత్వంని ఓడగొట్టమని చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. మరి నెక్స్ట్ దేనికి ఓటేయమనాలి? ఈ ప్రభుత్వం చేసే తప్పులను చూసి దేనికి ఏమంటారు? దేనికి ఏమని చెప్పాలి? అదే క్వశ్చన్ మార్క్ మారింది కాబట్టి కొంచెం ఉపశమనం. ఓకే, కొంచెం ఓపిక సేద తీరుతున్నావు. కొంచెం ఓపిక పడుతున్నాం. సేద తీరుడు కాదు, ఓపిక పడుతున్నాం. ఓపికనా? రైట్. ఆ అంశం ఇప్పుడు నేను ఇంట్రోలో ఇచ్చిన మీకు. సుప్రీంకోర్టు ఈ క్రిస్టియన్లకు సంబంధించి ఇచ్చింది. చింతాడ ఆనంద్ రామరెడ్డి కేసుకు సంబంధించి హిందూ దళితులు క్రిస్టియన్లోకి మారితే ఎస్సీ హోదా కోల్పోతారు. ఈ తీర్పును మీరు సామాజిక, ఎందుకంటే ఇది మామూలు అంశం కాదు శంకర్ గారు. మీరు పదునైన కత్తి మీద నడుస్తున్నట్టే. ఇది చాలా చాలా డేంజర్ అంశం. ఇది చర్చ నడుస్తూ ఉంది. మీరు ఏ కోణంలో చూస్తారు దాన్ని? నేను ఏమంటున్నా, చాలామంది మాట్లాడుతుంది దీని మీద. అత్త కొట్టినందుకు కాదట, తోటి కోడలు నవ్వినందుకు బాధ అవుతుందంట. అట్లుంది ఇలా కథ. ఎవరి కథ? మాట్లాడేటోళ్ళ కథ. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? దాని ప్రకారం తీర్పులు ఉంటాయి. తీర్పులను వక్రీకరించి ఇయ్యరు కదా. ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, అప్పీల్కి అవకాశం ఉంది కదా. ఎందుకంత గగ్గోలు? కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇస్తుంది కదా తీర్పు. మరి ఇంకా అసలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్తా ఉన్నాడు మందకృష్ణ మాదిగా. ప్రెసిడెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో రాజ్యాంగ విరుద్ధం అని చెప్తా ఉన్నాడు. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఏ మతాన్నైనా కొలుచుకోవచ్చు, పుచ్చుకోవచ్చు అని చెప్తుంది. మరి ఈ పంచాయతీ ఏంది దళితులకు అని చెప్తా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఆర్టికల్ 25 ప్రకారము ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు. ఈ భారతదేశంలో స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ప్రకారం ఏ మతాన్ని అయినా స్వీకరించు, తప్పేముంది? హిందూ మతంలో వివక్ష ఉంది. ఏళ్ల తరబడి వివక్షకు గురవుతుండ్రు. ఆ వివక్షని తొలగించుకోవడానికి కోసమే భారత న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగంలో నీకు రిజర్వేషన్లు కల్పించిండ్రు. మతం మారితే కులం లేదు. మరి క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ కులం లేదు. కులం లేనప్పుడు నీకు రిజర్వేషన్ ఎక్కడ? ఎలా ఈ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో, ఈ మతంలో ఉండి ఈ కమ్యూనిటీలలో ఎవరైతే ఉన్నారో బరాబరి వాళ్ళ హక్కది. ఎలా డ్యూయల్ రోల్ వేస్తుండ్రు. అటు ఇటు కానీ సంతతి ఒకటి ఉంటుంది కదా, ఇటో అడుగు అటో అడుగు అంటే అక్కడ లబ్ధి పొందాలి, ఇక్కడ లబ్ధి పొందాలి. నువ్వు ఇక్కడ వివక్ష ఉందని పరాయి మతంలోకి అయినవాడు కాబట్టి పరాయి మతంలో నీకు కావాల్సిన లబ్ధి ఏముందో పొందు, అంతే తప్ప. కానీ నువ్వు నా అవకాశాలని ఇలా నువ్వెవడు దెబ్బతీయడానికి? మతం మారి ఇలా నువ్వు ఎవడు దెబ్బతీయడానికి? ఈ మతంలో వివక్ష ఎదుర్కొంటున్న నాకు కదా రిజర్వేషన్ ఇచ్చింది, నీకు కాదు కదా. ఇలా మాట్లాడుతున్న వాళ్ళందరూ క్రిస్టియన్లే కాబట్టి మాట్లాడుతున్నారు. చెప్పుకుంటా లేరు బయటికి చెప్పాలి కదా, నేను క్రిస్టియన్ అని. నేను చెప్తున్నా, బై బర్త్ ఐఎమ్ ఏ హిందూ, బై డెత్ ఐఎమ్ ఏ హిందూ చెప్తున్నా కదా. మీరు చెప్పుర్రి. ఇప్పుడు క్రిస్టియన్లో మతం లేవనేది సుప్రీంకోర్టు చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. నిజమే, అక్కడ లేదు, ఎక్కడ అమెరికాలో ఇతర దేశాల్లో. కానీ భారతదేశంలో క్రిస్టియన్లో కూడా కుల వివక్ష ఉంది. అందుకే మేము చెప్పుకోలేకపోతున్నాం. ఎట్లా ఏం చెప్పుకోవాలి? మేము ఇవాళ ఇందాన్ని పెట్టుకుంటున్నాం సర్టిఫికెట్లా, రిజర్వేషన్లు పోతున్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పోతుంది. మేము క్రిస్టియన్లకు పోయినా కూడా దళితులనే చూస్తున్నారంట, వాళ్ళే చెప్తారు కదా. మరి అక్కడికి కూడా ఎందుకు, ఇక్కడనే కొట్లాడచ్చు కదా. ఇలా భారత రాజ్యాంగాన్ని ప్రదాత, భారత రాజ్యాంగాన్ని రాసినాడని చెప్పుకునే అంబేద్కర్ ఇలా పరాయి మతంలో పోతే నా ఉనికి కోల్పోతా, ప్రశ్నించలేకపోతా అని బౌద్ధిజం తీసుకున్నాడు కదా. తీసుకో, బౌద్ధం తీసుకో, జైనం తీసుకో, సిక్కు తీసుకో. అడగడం కులాలు లేవు కదా.
మరి కులాలు లేనప్పుడు ఆడ నుంచి తీసుకో, ఆడ నుంచి తీసుకొని కొట్లాడు. లేకపోతే ఆ బౌద్ధ సమాజాన్ని తయారు చేయి, జైన సమాజాన్ని తయారు చేయి, సిక్కు సమాజాన్ని తయారు చేయి. ఎవడొద్దన్నాడు నిన్ను? ఎవడొద్దన్నాడు? ఇవాళ పరాయి మతంలోకి అయినావు, పరాయి మతంలో స్వేచ్ఛ ఉందని కదా పోయినావు, వివక్ష లేదని కదా నువ్వు పోయినావు. ఏమంటా వంశం ఎరిగి వనితను చేసుకోవాలంట. ఏమంటారు, మన వంశం ఎరిగి వనితను చేసుకోవాలి, వన్నెని ఎరిగి ఎద్దుని తెచ్చుకోవాలంటారు. నీకు ఉండాలి ఆ సోయి. ఇలా నా అవకాశాన్ని ఇవ్వాలా, నా రిజర్వేషన్కి ఏదైనా దెబ్బ వచ్చిందో బరాబరి కొట్లాడుతా. నేను కొట్లాడుతున్నా హైకోర్టులల్లా. నువ్వు కొట్లాడు, అట్లనే నువ్వు కొట్లాడు, ఫైట్ చేయి. వివక్ష ఉంది, వివక్ష 75% ఈ తెలంగాణలో పోయింది, ఇంకో 25% ఉంది, పోవాలి. దానికి కలిసి నడుము కడదాం కదా మనం. అంటే దళిత క్రిస్టియన్ల వల్ల హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంది అంటారు. బరాబరి జరుగుతుంది కాబట్టి భారత రాజ్యాంగం చెప్పిన విధంగానే ఇలా బరాబరి దళిత క్రిస్టియన్లని ఈ మతం నుంచి పక్కకు పెట్టాల్సిందే. ఇలా 3,10,000 మంది క్రిస్టియన్ కానుకలు తీసుకున్నారు ఈ రాష్ట్రంలో కుటుంబాలు. వాళ్ళందరినీ ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, వాళ్ళు ఐడెంటిఫికల్గా మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర డాటా ఉంది, బరాబరి ఆ కుటుంబాలను అందరినీ ఇలా హిందూ సమాజంలోంచి తొలగేసి క్రిస్టియన్ సమాజం చూడాల్సిన అవసరం ఉంది. ఇలా వాళ్ళ రిజర్వేషన్లు పోతే ఇలా ఎవరైతే మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనుకుంటున్నామో వాళ్ళందరికీ ఫలాలు దొరుకుతాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే క్రిస్టియన్ దళితులు మేము పోతాం, పోయినాం కూడా, మాకు వివక్ష ఉంది కాబట్టి మాకు కూడా రిజర్వేషన్లు కావాలంటున్నారు. వాళ్ళు ఏడుంది వివక్ష? ఉందంట. ఏడుంది? ఇప్పుడు మిషనరీస్ నడుపుతున్నారు, ఏడుంది? అందులో మొత్తం అగ్రకుల వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా వివక్ష ఉంది క్రిస్టియన్ల. భారతదేశంలో ఉంది అంటున్నారు. ఏడా? భారతదేశం లేదనే కదా నువ్వు పోయింది, లేదనే కదా. ఆడ వివక్ష లేదు, ఒక వ్యక్తిని సగటు వ్యక్తిగా చూస్తాడు అనే కదా నువ్వు వాడికి అయినవు. చూస్తలేరంటే ఆడ కులమే లేదు కదా. ఇప్పుడు నేను చెప్తే అబద్ధం, భారత రాజ్యాంగమే చెప్తుంది కదా దాని కులం లేదని. భారత రాజ్యాంగంలో కూడా చాలా సవరణలు చేసుకోవాల్సి వచ్చింది కదా కాలానికి అనుగుణంగా. ఇప్పుడు క్రిస్టియన్లో కూడా ఈడ చాలా మటుకు వివక్ష ఉంది. రెడ్డి క్రిస్టియన్ అని, కమ్మ క్రిస్టియన్ అని, కాపు క్రిస్టియన్ అని, మాదిగ క్రిస్టియన్ అని, మాల క్రిస్టియన్ అని, ఇక్కడ కూడా వివక్ష ఉందని వాళ్ళు మొత్తుకుంటున్నారు. మొత్తుకుంటుంటే నువ్వు మరి ఆ సమాజంలో ఈ సమాజంలోకి వచ్చి కొట్లాడు, ఈయన్నే ఉండి కొట్లాడు, ఈయన్నే నీకు వచ్చిన అవకాశాలని అక్కడ పోవాల్సిన అవసరం లేదంటావు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకో కదా. ఆడికి పోవాల్సిన పని ఏముంది, కర్మ ఏముంది? నువ్వు ఆడపోయి ఆడ కులం ఉంది, ఎస్ ఆడపోతే ఇంకా ఆడ వర్గాలు ఉన్నాయి. ఏడా? ముస్లింలా, ఇస్లాంలో కూడా వర్గాలు ఉన్నాయి. మరి ఆడపోయి నన్ను సియాలుగా చూసిండ్రు, సీన్యులుగా చూసి మాట్లాడతావా? సియాలకు సున్నీలకు ఇవ్వలేదు కదా రిజర్వేషన్. వాళ్ళ తెగలు ఉన్నాయి తప్ప వాళ్ళ కులం లేదు కదా. ఇలా కులం ఉంది కదా, కులం ఉంది కాబట్టి నీకు రిజర్వేషన్ ఇచ్చారు కదా. భారత రాజ్యాంగంలో రాసింది కూడా వివక్షకే కదా. వివక్షకు వెనుకబాటుకు రెండింటి కల్పించారు కదా. మరి ఇక్కడ వివక్ష ఉంది కాబట్టి ఇది హక్కు. ఇది అంటే ఇదే ప్రశ్న వాళ్ళని వేస్తే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ కూడా వివక్ష ఉందంటారు కదా, మరి ఈయనే ఉండరాదండి హిందూ దళితులు కానీ. అంటే 25 ఆర్టికల్ చెప్తుంది కదా మత స్వేచ్ఛ ఎక్కడైనా పోవచ్చు అని, దాని ప్రకారం పోతున్నాం అంటున్నారు మళ్ళీ. మరి ఏమనాలి అలాని ఏమనాలి నేను? ఇలాంటి సికండీలు అంటారు కదా, వీళ్ళని సికండీలని. ఇంకా నయము, మాకు పాకిస్తాన్లో మంచి అవకాశాలు ఉన్నాయి, మేము పాకిస్తాన్ పౌరసత్వం తీసుకుంటాం, ఇండియన్ పౌరసత్వం తీసుకుంటామని ఇంకా అనలే. నయం. ఆడ బాగా మాకు ఉగ్రవాదులల్లా మాకు బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఫైట్ చేయడానికి వీళ్ళ మీద గన్నులు తీసుకొస్తామని అనలే. మాట్లాడడానికి మనము చదువుకున్నాం, నీలో క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా మాట్లాడితే ఎట్లా? ఓకే. మనకృష్ణ మాదిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. దాదాపు 1.5 గంటన్నర మాట్లాడిండు. చాలా అంశాలు ప్రస్తావించండి ఆయన. ఈ యశోద రద్దు చేసుడు కాదు, ఫస్ట్ కులవేక్ష రద్దు చేయండి అంటున్నాడు. నేను ఆయనకే అడుగుతున్నా సూటిగా, మీరు పేరు ప్రస్తావించుడు కాబట్టి సూటిగా అడుగుతున్నా. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలకు దగ్గర వస్తున్నాం మనం. రాష్ట్రాలు కుల ప్రాతిపదికన సర్టిఫికెట్లు ఇచ్చుడేంది? కులం పోవాలంటే కుల ప్రాతిపదికన సర్టిఫికెట్ కావాలనా, లేకపోతే నీకు ఎకనామికల్ బేస్డ్ కావాలనా, లేకపోతే నీకు ఇంకేదో ప్రాతిపదికన కావాలనా? అందుకే భారత రాజ్యాంగ ప్రదాతలు ఆ కాన్స్టిట్యూషన్ కమిటీ ఇలా ఆయా కులాలల్లో కేటగిరికల్లీ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. దాన్ని ఎందుకు వాడతలేము? ఇవాళ మీరు ఎవరో నాకు తెలుసా?
తెలుసా మీరు ఏ కులం ఏందో తెలియదు కదా, నువ్వే ఈ ప్రభుత్వాలే నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు పలానోడు అని ఐడెంటిఫై చేస్తుంది అలా. సరే ఊళ్ళల్లో అంటే ఒక వీధిలో ఒకరు ఉంటారు, ఒక వీధిలో ఒకరు ఉంటారు, ఒక వీధిలో ఐడెంటిఫికేషన్ అవుతుంది. సపోజ్ సిటీకి వచ్చినాం అనుకో, నీ కులం నాకేం తెలుసు, నీ మతం నాకేం తెలుసు, వ్యక్తిగానే కదా పరిచయం అయ్యేది. మరి ఈ కాన్సియస్నెస్ ఎందుకు లేదు సోయి, ఎందుకు లేదని అడుగుతున్నా. ఇలా బీసీలలో కావచ్చు, ఎస్సీలలో కావచ్చు, ఎస్టీలలో కావచ్చు, కేటగిరికల్లీ ఇస్తే సరిపోతుంది కదా. సంఖ్యలు అంకెలు చెప్తే సరిపోతుంది కదా. జైల్లో ఒకసారి చూసిండ్రా ఎప్పుడైనా వేయనరా, జైలు పోతే గుర్తుంటుంది మీకు. జైల్లో ఎక్కడ ఎవరిని ఉండదు, నెంబర్ ఉంటుంది, సంఖ్య ఉంటుంది. ఏ ఖైదీని పేరు పెట్టి పిల్లరు, సంఖ్య పెట్టి పిలుస్తారు. పిలిచినప్పుడు నెంబర్ తోటే పిలుస్తారు. పిలిచినప్పుడు ఎలా నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు నీ ఎస్సీ కేటగిరీ కావచ్చు, ఎస్టీ కేటగిరీ కావచ్చు, బీసీ కేటగిరీ పెట్టి కేటగిరీ బీసీడి, బీసీఏ, ఎస్సీసీ, ఎస్సీఏ 1, 2, 3 అని 1, 2, 3 అని కులం ఎందుకు ప్రస్తావిస్తున్నావు అని అడుగుతున్నా. కుల వీక్ష పోవాలంటే కులం పేరట మన సర్టిఫికేట్ తీసుకోవద్దు ఇవాళ. అంటే ప్రభుత్వం మళ్ళీ దానికి వివక్షకు ముడి పెడుతున్నావు కదా, వివక్షకు ముడి పెడుతున్నావు కదా. మళ్ళీ నేను వెనుకబాటుకు గురైనా కాబట్టి ఎకనామికల్ బేస్డ్ ఎట్లా ఇస్తావు అని అడుగుతున్నావు. ఎకనామికల్ బేస్డ్ తీసుకో, అది పట్టదు మనకు. ఎకనామికల్ బేస్డ్ తీసుకుంటే ఈ ఉన్నోళ్ళంతా పోతారు కదా. వీళ్ళకు రాజకీయ అవకాశాలు ఉండాలి, వాళ్ళ ఆస్తులు అంతస్తులు కాపాడుకోవాలి, వాళ్ళే మంచిగా ఉండాలి. పేదోడు పేదోడుగానే ఉండాలి, వీడు నాయకుడుగానే ఉండాలి. ఇది అన్ని కులాలల్లో ఇదే పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీకి సంబంధించి దళితులు మతం మారితే బీసీసీ అదే ఎస్సీ హోదా కోల్పోతారనేది ఏదో అంశం ఉందో 1950లో ఆర్డర్ వచ్చింది కదా, మీకు తెలిసిన అంశం. ఇది మహాత్మా గాంధీ కుట్ర అనే వాదనలు కూడా వస్తున్నాయి చర్చల. ఆయన కుట్ర ఏమైనా ఉందా? ఎందుకంటే క్రిస్టియానిటీని భారతదేశానికి తీసుకురావద్దు, ఎందుకు దళితుల పైననే మరిపెట్టిండంటే గణనీయంగా దళితుల క్రిస్టియన్లకు పోతున్నారు కాబట్టి ఈ మతం మారితే ఇవన్నీ కోల్పోవాలని ఆయన ఏమైనా కుట్ర చేసిండే ఒక వాదన అయితే ఉంది. మరి ఇలా ఆయనకు రాజ్యాంగానికి ఏ సంబంధం? ఆయన కాన్స్టిట్యూషన్ బాడీలో మెంబర్ గుండా, కనీసం మెంబర్గా నన్ను ఉండా లేడు కదా. ఇలా నీకు అనుకూలం అయితేనేమో అంబేద్కర్ రాసిండు రాజ్యాంగం అని చెప్తావు, నీకు వ్యతిరేకమైతే అది అంబేద్కర్ చేత రాయించబడ్డది అని చెప్తావు. ఏంది దందనితి అంటే? ఎప్పుడు నువ్వు పైమెట్టులనే ఉండాలా? ఉండదా? ఓటుపాట్లు ఉండయా? ఉంటాయి కదా. ఈ వక్ర బుద్ధి మాట్లాడద్దు. భారత రాజ్యాంగాన్ని మనకు మనం ఇలా పార్లమెంట్కి ఇచ్చుకున్నాం కాబట్టి, వాళ్ళకి అధికారాలు ఇచ్చినాం కాబట్టి తంబు వేలు ముద్రోడు కూడా ఇలా చట్టం చేసినా ఫాలో అవుతున్నాం. ఇలా శిరసావమించు. నీ మెజారిటీ వచ్చిందా, బిల్లు పెట్టుకో, నీకు అనుగుణంగా మార్చుకో. అది కానీ నువ్వు వక్రబుద్ధితో మాట్లాడకూడదు కదా. కొన్ని సందర్భాలలో నేను కూడా కొన్ని కోటి తీర్పులు గురించి మాట్లాడతాం, కానీ ఆయా సందర్భాలను బట్టి నువ్వు ఈ దేశంలో న్యాయ సమీక్ష అధికారం ఉంది వెళ్ళు, కానీ ఇచ్చిన జడ్జి తప్పు కాదు, ఇచ్చిన తీర్పును సవాల్ చేయమంటారు. దళితుల గొంతు కోస్తున్నారు. ఎందుకంటే రెడ్డిలు, కమ్మలు, కాపులు వీళ్ళంతా, తర్వాత బీసీలు, తర్వాత ఎస్టీలు మారినా కూడా వాళ్ళది రిజర్వేషన్ మారదు, వాళ్ళ క్యాస్ట్ మారదు. కేవలం దళితులదే ఎందుకు మారుతున్నారు? ఇది గొంతు కోయడం కాదా అనే ప్రశ్న వస్తుంది. నేనేమంటున్నా, భారత రాజ్యాంగంలో క్లియర్గా ఒక వంశం చెప్పింది, మతం మారితే కులం ఉండదని. కులం లేనివాడికి రిజర్వేషన్ ఎట్లుంటుంది? ఒకవేళ ఈ రకమైన వివక్ష ఉంటే బరాబరి బీసీలది, ఓసీలది కులం మతం మారితే కులం పోవాలి, కులం పోయి కుల సర్టిఫికెట్ కూడా పోవాలి. బరాబరి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఒకవేళ ఆ వివక్ష ఉంటే బరాబరి పార్లమెంటుని ఇవాళ బీజేపీని అడుగుతున్నా, ఇవాళ మా మతం కానోళ్ళని మాకిచ్చిన రిజర్వేషన్లు దొబ్బి తింటూరు కాబట్టి వాళ్ళను కూడా ఒకవేళ బీసీలున్నా ఓసీలున్నా తీసి మా మతంలోకి వెళ్ళి తీసి బయటికి పడేయాలి, వాళ్ళ రిజర్వేషన్లు కూడా తీసేయాలి. ఇది డిమాండ్ చేస్తున్నా. పార్లమెంట్లో బిల్లు పెట్టుండ్రి, బిల్లు పెట్టి కన్వర్షన్ కాకుండా చూడండి. ఏదన్నా ఉంటే ఇక్కడనే కొట్లాడి వివక్షను ఎదుర్కొని ఇక్కడనే కొట్లాడి ఇక్కడనే అన్ని రకాల లబ్ధి పొందే ప్రయత్నం చేద్దాం. ఏది ఒకరోజు భారతదేశానికి స్వాతంత్రం ఏళ్ళ తరబడి కదా, ఏళ్ళ తరబడి కదా. దళిత క్రిస్టియన్లు కూడా పోరాటం చేస్తారంట. ఇక మేము ఇన్ని రోజులు అంటే ఏదో నిమ్మకు నీరెత్తినట్టు ఏదో సైలెంట్గా ఉన్నాం, కానీ
మాకు కూడా వివక్ష చాలా అడ్డగోలుగా ఉంది క్రిస్టియన్లో కూడా. మాకు ఎస్సీ హోదా కావాల్సింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల కోసం మతంలోకి మారితే కూడా మాకు కావాల్సింది. బరాబర్ నేను ఇవాళ నేను కూడా ఏం డిమాండ్ చేస్తున్నా అంటే బరాబరి మీరు క్రిస్టియన్లకు ఏరు క్రిస్టియానిటీ మీద మీరు పోరాటం చేయండి, ఆడ వివక్ష ఉంది కాబట్టి. ఇక్కడ మేము చేస్తాం, ఏమని హిందువుల తరపున మేము చేస్తాం. మా తోటి సామాజిక వర్గాలు ఎవరైతే ఉంటాయో మన సాటి మనిషిని మనిషిగా చూడండి, ఇలా వాళ్ళ వివక్షని తొలగించేటట్టు వాళ్ళతోటి భుజం భుజం కలిపి మేము పోరాటం చేస్తాం. మా మతం మీద మీరు ఎవ్వరు చేయాల్సిన అవసరం లేదు, మీకు అవసరం కూడా లేదు, మీకు అవసరం లేదు. మతం మారింది కాబట్టి మా నుంచి వేరైపోయింది. ఇలా అంటే మీరు మీ మతంలో చేసుకోండి, మీ మతంలో చేసుకోండి. మీ మతం తరపున మీరు ఏ డిమాండ్ అడుగుతారో అది అడుగుండ్రి. మెజార్టీ బై మైనారిటీ దాన్ని ఎవడైనా స్వాగతిస్తాడు. కావాలంటే వాళ్ళ డిమాండ్ ఇదే, ఎస్సీ హోదా కల్పించాలనేది. ఇంక వేరే అది ఒక్కటే కాదు. నేను ఇవాళ ఏమనుకుంటున్నా అంటే ఇలా సరే కొంత ఎక్కువ కొంత తక్కువ అందరూ వివక్షనే ఈ సమాజంలో నిచ్చెనం ఎట్లా సమాజం అంటారు కదా, ఈ సమాజంలో అందరం వివక్షకు గురైన, కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ, అదే అదే కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ. ఇలా వాళ్ళకే కాదు 100% ఎవడన్నా తప్పే. ఈ భారతదేశంలో అందరికీ అట్రాసిటీ వర్తించాలి. నన్ను నువ్వు అన్న తప్పే, నేనన్న తప్పే. ఎంతేడా ఎంతడా నిన్ను నేను తిట్టిన తప్పే, నన్ను నువ్వు తిట్టిన తప్పే కదా. అందరికీ ఇవ్వాలి, ఒకరికేంది అందరికి ఇచ్చేసేయండి. ఇలా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు కూడా ఇస్తాం అట్రాసిటీ అని చట్టం చేస్తుండ్రు, బరాబర్ ఇవ్వాలి. నువ్వు మనిషివిగా నేను మనిషిని కదా, నువ్వు వివక్ష ఎదుర్కొన్నావు కాబట్టి నీకు ఎక్కువ అధికారాలు ఇచ్చిండ్రు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఏమంటున్నా అంటే వివక్షకు చట్టాలు ఉంటాయి, వివక్షకు చట్టాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయి, వెనకబాటుకు ఉద్దీపనలు ఉంటాయి. ఇప్పటికీ భారత రాజ్యాంగంలో మార్చుకోవాల్సింది ఇది కదా, వెనకబాటుకు ఉద్దీపనలు ఉంటాయి. మరి దానికి దీనికి ఎందుకు కలిపి చూసిర్రు? ఇలా ఈ దేశం ఇంత వెనుకబాటు కారణం ఆనాడు చేసిన ఆ రిజర్వేషన్ అనే అంశం తప్పది. అయాల ఓకే ఎలా ఒక ఎంపీ వివేక్ ఇప్పటికీ రిజర్వేషన్ తీసుకుంటుండు, మల్లు రవి, బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ, అవును ఇది మందుల సామేలు, నిజమే ఇది. ఇట్లాంటి సో మెనీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇవాళ తిన్నోడే తింటుండు, రిజర్వేషన్ స్వరూపం మారాలే. ఇలా బిలో పవర్టీ లెవెల్ ఉన్నోడు ఎవడైనా వానికి న్యాయం జరగాలి. ఇవాళ 80 ఏళ్ళు అవుతుంది కదా, అటు 80 ఏళ్ళు అవుతుంది కదా స్వాతంత్రం వచ్చి. పేదోడుగానే ఉన్నాడు, కాడు పట్టుకొని అడుక్కుంటుండు ప్రభుత్వాలను పోయి. మీరు కదా, మీ నాయకత్వం కదా ఇలా వాళ్ళని ముంచుతుంది, వాళ్ళని చంపుతుంది ఇవాళ. మరి మీ నాయకత్వం కదా. ఇప్పుడు ఎందుకు ఒకసారి డెవలప్ అయినోడు రిజర్వేషన్ ఎందుకు తీసేయకూడదు? ఎందుకు నిన్న వర్గీకరణ జరిగింది, వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆయన పూల వర్షం చేసిండ్రు, వాళ్ళ పాల వర్షం చేసిండ్రు. ఇప్పుడేమో కన్నీటి వర్షం చేస్తుండ్రు, లేకపోతే కషాయ వర్షం చేస్తుండ్రు. ఇది చర్చ జరగాలి శంకర్ గారు, బరాబరి చర్చ జరగాలి. బరాబరి ఇలా ఎస్సీ ఎస్టీలలో కూడా క్రిమిలేర్ రావాలి. అది 2 లక్షలే బేసిక్ అనేది 2 లక్షలే ఉండాలి. 2 లక్షల లోపోడు లబ్ధి పొంది డెవలప్ అయిన తర్వాత ఇంకొక 1 లక్ష పెంచాలి. అట్లా బిలో పవర్టీ లైన్ నోడు డెవలప్ అయిన తర్వాత కదా దాని పరిధి మార్చాలి, పరిధి పెంచాలి. అది పెంచకుండా ఇవన్నీ మార్చి ఎంత బాధ అవుతుంది. ఏ స్థాయిలో రిజర్వేషన్ ఉపయోగపడలే. ఇప్పుడు ఒకసారి రిజర్వేషన్ తీసుకొని మూడోసారి రిజర్వేషన్ తీసుకుని కొడుకుతోటి నేను పోటీ పడగలుగుతానా? కష్టం. మరి ఏం క్రిమిలేయర్లు ఇవి? క్రిమిలేయర్ కూడా బీసీలలో 8 లక్షలు. 8 లక్షలు అంటే 70,000 జీతం తీసుకునేటోడు ఎలిజిబుల్ ఇవ్వాలా. 70,000 జీతం అని కొడుకుతోటి నేను పోటీ పడగలుగుతానా? ఈవెన్ అటెండర్ కొడుకుతోటైనా నేను పోటీ పడలేను కదా. ఎందుకు 2 లక్ష ఉండకూడదు? బిలో పవర్టీ లెవెల్ అంటేనే నీకు 1 లక్ష లోపు కదా. ఇప్పుడు వాళ్ళకై వాళ్ళు రిజర్వేషన్ తొలగించుకోవచ్చు కదా, ఎందుకు ఎదిగింటారు కదా సామాజికంగా ఆర్థికంగా. తిన్నోడు ఎప్పుడన్నా నేను నాకు కడుపు నిండి సాలంటాడా? ఇంకా కొంత కుప్ప తెచ్చి పెట్టుకుంటాడు. చూడుపోకు దాని నుంచి గ్యాస్ వస్తలేనని 2 సిలిండర్ బుడ్డీలు, 4 సిలిండర్ బుడ్డీలు, పెట్రోల్ బంకులు అక్కడ ఇంత ట్యాంకులు గిన్నెలు పట్టుకొని పోతుండ్రు, పెట్రోల్ ఉడిచిపోతుందేమో అని. కానీ అట్టుంటది. కానీ శంకర్ గారు ఒక మాట మనం గమనించాలి, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని ఎందుకన్నారు అనేది మీకు కూడా తెలుసు. మీరు కూడా సామాజిక అంశం బాగా చాలా పుస్తకాలు, ఏమి ఇచ్చినా చాలదు ఎవరికి. కానీ అన్నం పెడితే వాడి కడుపులో పట్టినంతనే తింటాడు, ఇంకా చాలంటాడు. ఇంకా అందుకే అన్నదానం గొప్పదని అన్నారేమో మరి. అట్లా వీళ్ళు సామాజికంగా అంటే ఆర్థికంగా చాలా హై లెవెల్ ఉన్నారు.
ఇది చాలా డిబేట్లలో నడుస్తుంది ఇప్పటికి, ఎందుకు నేను వదులుకోరు అదే అనేది? అడుగుతున్నా. నేను ఇవాళ ఇప్పటికీ మంత్రులుగా ఉన్నోళ్ళు కూడా ఇలా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారట ఇప్పటికీ. ఎందుకంటే వీడిని చంపాలే కదా, కిందున్నోని చంపాలే కదా, వాడు అట్లనే ఉండాలంటే వీడు ఇట్లనే ఉండాలి. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారట. అది కారణం, ఆ, అది కారణం. మరి వీడు డైలీ లేబర్గా కూలికి పోయేటోని పిల్లగాడు డైలీ లేబర్కి పోయేటోడు, మరి వాని పరిస్థితి ఏంది, ఘోరం. వాని సామాజిక పరిస్థితి ఏంది అని అడుగుతున్నా నేను. అందుకే నేను అడుగుతున్నా, ఈ దేశంలో బిలో పవర్టీ అంటే 1,00,000 రూపాయలు ఉమ్, లేదా 1,50,000. ఉమ్, 1,50,000 కంటే పైన ఉన్నోడిని అందరిని ఉమ్, తీసేయి. స్లాబులు జిఎస్టీ స్లాబులు పెట్టినట్టు పెట్టి తీసేయి. ఉమ్, అందరు లబ్ధి పొందుతారు కదా, అందరు న్యాయం జరుగుతుంది కదా. అవును. ఇలా ఏదైతే మా జాతి వివక్ష అవుతుంది, మా కులం వివక్ష అవుతుంది అని మాట్లాడేటోడు ప్రతోడు బలిసినోడే. ఓకే. బిచ్చం అడుగుతున్నాడు ఎవరు లేడు, బిచ్చం అడిగే లీడర్లు ఎవరు లేడు. అయితే ఈ చర్చ వచ్చింది కాబట్టి ఒక మాట టీవీ డిబేట్లో నిన్న చూసిన నేను. ఇప్పుడు కౌశిక్ రెడ్డి నన్ను ఏదో అన్నాడు, ఏదో సైకిల్ చేసిండంట, ఏదో కాలుస్తానే, ఏదో కడియం శ్రీ గారిని. అయితే ఆయనకు కూడా దళిత కార్డు వాడడం ఎంతవరకు సమంజసం? అట్లా వాడడం వల్ల ఆ స్థాయికి ఎదిగిండు కదా ఆయన, ఉప ముఖ్యమంత్రి, ఆర్థికంగా మంచి మంచి పదవులు చేసి. ఆ స్థాయి వ్యక్తికి కూడా దళిత కార్డు వాడడం వల్ల కింది స్థాయి, మీరు అన్న ఇప్పుడు లేబర్ వాళ్ళు ఉంటారా, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటదంట. ఎట్లా, అరే ఆ స్థాయికి ఎదిగినా కూడా ఆయనకే కులం తప్పాలి, ఇంకా మనం ఎంత అనే భావన ఏర్పడతాడట. ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా, ఆ కార్డు ఒకటి ఉంది కదా, దాంతో ప్రొటెక్షన్ చేసుకోవాలి. కాబట్టి ఆ స్థాయిలో మాట్లాడిండు. ఆయన పార్లమెంట్లో అడ్డగోలుగా మాట్లాడిందా, అడ్డగోలుగా మాట్లాడేంది? మీరేమైనా ఎమ్మెల్యేలా లేకపోతే వీధి రౌడీలా? జీతం ఇస్తుండ్రు కదా, జీతం ఇస్తుండ్రు ప్రజల సొమ్ముతోటి. నిమిషానికి అసెంబ్లీకి అయ్యే ఖర్చు నిమిషానికి నీకు లక్షలలో ఖర్చు అవుతుంది. మన సోయిందా? మీరు కొట్లాడడానికి కాదు వేదిక పెట్టింది. ఇలా మా తోటి మిత్రుల పునాదులు, ఇవాళ మా త్యాగాల పునాదుల మీద కదనే నువ్వు ఇవాళ ఆడ నిలబడ్డావు. సోయిందా? ఏమన్నా అభివృద్ధి మీద మాట్లాడు రీ. ఓకే. రోడ్డు మీద హౌలా లెక్క మాట్లాడతామా మనమేమన్నా? మాట్లాడకూడదు కదా అట్లా. ఓకే. బాధ్యతాయుతమైన పదవులలో ఉన్నారు కదా, ఏ టైంకి ఎంత కేటాయించాలి, ఏ అభివృద్ధి పని మీద ఎంత జరిగింది, బడ్జెట్ ఏంది, పెట్టింది ఎంత, ఖర్చు అయింది ఎంత. ఇగో బట్టలు ఇడిచింది ఇలా కాగు, బట్టలు ఇప్పింది. 5 ఏళ్ళ రికార్డులు తీస్తే బట్టలు ఇప్పింది. ఒకటే ఒక అంశం నేను చెప్తా. 18 కార్పొరేషన్స్ అదే ప్రభుత్వ రంగ సంస్థలు టిల్ టుడే 2018 నుంచి ఇప్పటి వరకు ఆడిట్ ఇయ్యలే. ఓకే. అక్కడ ఉన్న అధికారులు కానీ దానికి ఉన్న చైర్మన్లు కానీ పందికొక్కులాగా పడి తిన్నారు. మా సొమ్ము, మా రక్తం ఇవ్వాలి. మేము ట్యాక్స్ ఒక్కరోజు కట్టకపోతే దోపిడీ చేస్తున్నారు. మీరు ఇవాళ తాళాలు వేస్తామంటుర్రు, ట్యాక్స్ల మీద ట్యాక్స్లు వేస్తా అంటుర్రు. సోయి ఉండాలి కదా మీకు. ఒంటి మీద బట్టలే ఉన్నాయి కదా, వేరే ఏం లేవు కదా. ప్లస్ చివరిగా మాట్లాడదాం ఇప్పుడు ఈ అంశం గురించి. మనం ఈ చర్చ పెట్టుకున్నదే ఈ దళిత క్రిస్టియన్ల గురించి. మధుకృష్ణ ప్రెస్ మీట్ పెట్టాడు, చాలా మంది తోటి మాట్లాడిస్తున్నాం. వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తారంట, మీరు కూడా ఉద్యమ నాయకులే. ఉస్మానియా యూనివర్సిటీ ముందు మీరు ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తులే, మరి వాళ్ళకి మద్దతు ఇస్తారా? వాళ్ళ హక్కుల కోసం చివరిగా చెప్పండి. బరాబరి. వాళ్ళు క్రిస్టియానిటీలో వివక్ష కోసం కొట్లాడితే బరాబరి మద్దతు ఇస్తాం. ఓకే. హిందూ మతంలో ఉన్న వివక్ష కోసం కొట్లాడితే కలిసి పనిచేస్తాం. కానీ వాళ్ళని క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళకి ఏది మన అట్రాసిటీ హక్కుల కోసం కావాలని పోరాటం చేస్తే సరే, వాళ్ళ పోరాటం చేసుకుంటారు, దానికి మేము అభ్యంతరం తెలిపాం. కానీ హిందూ మతంలో ఉన్న రిజర్వేషన్లు పొంది మేము క్రిస్టియానిటీని ఫాలో అవుతామంటే మేము ఒప్పుకోం. రైట్. మేము బరాబరి ఒప్పుకోం. ఎందుకంటే మా మతంలో ఉన్నోళ్ళు, మా జాతులలో ఉన్నారు, మా కులాలలో ఉన్న వాళ్ళకి దక్కాల్సిన లబ్ధిది, దాని మీద కూడా మేము పోరాటం చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ. ఇది అంటే ఇప్పుడు హిందూ దళితులు క్రిస్టియన్లోకి మారిన తర్వాత వాళ్ళు హిందువుగా ఉండొద్దు, ఎస్సీ హోదాను కోల్పోవాల్సిందే వాళ్ళని శంకర్ గారు చెప్తా ఉన్నారు. అంటే బీసీసీ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఒకవేళ బీసీసీ తీసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తే మేము 100% మద్దతు చేస్తామని శంకర్ గారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.